నమస్తే అందరికీ. మనము ఈరోజు వినాయకుని పూజ వద్ద అయితే మా ఫ్యామిలీతోటి కూర్చున్నాము పూజకు. నిన్న నిన్న కూడా కూర్చున్నాం పూజ మీద. నిన్న దేవుడిని ప్రతిష్ఠించి అయ్యగారు రావడానికి చాలా కష్టమైంది. అంటే నిన్న అందరు గణపతులు మండపం దగ్గర వాళ్ళ గణపతులను ప్రతిష్ఠించుకొని అయ్యగారు కూడా చాలా బిజీ అయిపోయి అతి కష్టం మీద నైట్ 2 గంటలు వెయిట్ చేసి అతి కష్టం మీద అయితే అయ్యగారిని తీసుకొచ్చినాము నిన్న. లాస్ట్కి అయితే నిన్న 7:30, 8కి వచ్చిండు. వచ్చి హడావిడిగా అయితే కొంచెం పూజా కార్యక్రమం అయితే నిన్న అయింది. ఈరోజు ఇక ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు కాలనీలో ఇండివిజువల్గా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రోజు కూర్చోవాలని డిసైడ్ అయినాము. ఆ సందర్భంలో భాగంగా అయితే ఈరోజు మేము కూర్చున్నాము. ఈ అయ్యగారు కూడా మార్నింగ్ అనుకున్న టైంకి వచ్చాడు. ఆ టైంలో కూడా మాకు అన్ని పూజ సామాన్లు అన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ అయ్యగారు కూడా నిమ్మలంగా వచ్చి మంత్రాలు కానీ మంచిగా ఏదైనా సరే మంచిగా నిమ్మలంగా అయితే పూజా కార్యక్రమం అయితే మాకు నిర్వహించాడు. మాకు చాలా ఆనందం కలిగింది. మా ఫ్యామిలీ మొత్తం కూడా పూజా కార్యక్రమంలో కూర్చున్నాము. చాలా దగ్గర ఉండే అయ్యగారు కూడా మంచిగా పూజా కార్యక్రమం అయితే నిర్వహించారు. మొత్తము మనం చూసుకోవచ్చు. అంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఇలా గణపతి పూజల్లో ఇలా కూర్చోవడం అనేది మాకు దక్కిన గణపతి ఇచ్చిన ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. మాకు చాలా ఆనందంగా అయితే ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సాక్షాయ విద్మహి కన్యాకుమారీమహి తన్నోః దుర్గి ప్రచోదయాత్. శ్రీ దుర్గా గౌరీ దేవతాభ్యో ప్రాణనిష్ఠా శ్రీ విఘ్నేశ్వర ప్రాణనిష్ఠా దేవతాయ సర్వే దేవతాభ్యో నమః. పువ్వు పెట్టి అక్షింతలని నమస్కారం చేసుకోండి. యా దేవి సర్వదేవతాయ మహాదేవి సర్వదేవతాభ్యో నమః. మంత్రే పుష్పేదకం దేవతాభ్యో నమః. ఈ పూజా కార్యక్రమం అవుతుంటే కూడా బయట చాలా వర్షం అయితే బాగొస్తుంది. అయినా కూడా అసలు పూజా కార్యక్రమం కానీ గణపయ్య పూజలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మాత్రం గణపయ్య తన పూజా కార్యక్రమాలు ఆగకుండా మాత్రం చేపించుకుంటున్నాడు. ఈ వర్షంలో కూడా అయ్యగారు కూడా ఈ వర్షం పడుతున్నా కూడా ఆ వర్షంలోనే వచ్చి ఇలా ప్రతి మంటపం దగ్గరికి కూడా వెళ్ళి వర్షంలోనే ఇలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అయితే చాలా మెచ్చుకోవాల్సిన విషయం. మనం అంటే అయ్యగారులు కామన్గా ఇప్పుడు సీజన్ కాబట్టి వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు కాబట్టి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సో మండపం దగ్గర భక్తులు వెయిట్ చేస్తారు, పూజా కార్యక్రమాలు చేసుకుంటారు, అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి అయ్యగారులు కూడా పంతులు కూడా మనకు వర్షంతో లెక్క చేయకుండా వర్షంలో తడుచుకుంటూ అయినా వచ్చి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం అనేది మనం గమనించవచ్చు. బయట వర్షం పడుతుంది అయినా కూడా అయ్యగారు ఇన్ టైంలో వచ్చి పూజ నిర్వహించుకొని మళ్ళీ ఇంకా వేరే మంటపాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇన్ టైంలో వచ్చి ఇక్కడ పూజ నిర్వహించుకోవడం చేశాడు. ఇక చూడండి, ఇక మా పిల్లలు ఇక వీళ్ళు ఎక్కడ కూర్చున్నా వీళ్ళ పండ్లు వీళ్ళవి. ఒకళ్ళు అరటిపండు తీస్తున్నారు, ఇంకేమైనా తీద్దామని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా అక్కడ ఏమైనా ఉంటాయి అన్నీ గుంజేసుకొని వెళ్తే బాగుంటుంది అన్న ప్లాన్లో ఉన్నారు. ఇక మా రితిక మా పెద్ద పాప అయితే అక్కడ చిన్న చిన్న వినాయకుని పెట్టినాము. ఆ వినాయకుని అయితే ఇంటికే తీసుకెళ్దామని చెప్పేసి ఆమె చాలాసార్లు నన్ను అడిగింది, మనం ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి. అయితే తోడు వినాయకుడిని అని మన నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లో కూడా ఒక చిన్న వినాయకుడిని పెట్టుకుందాం అని చెప్పేసి ఇక సర్ది చెప్పాను. ఇక మా చిన్న పాప వచ్చేసి అక్కడ అరటిపండు ఇస్తే బాగుండన్న ఉద్దేశంతో అయితే ఆమె అక్కడ కూర్చుంది. ఇక అయ్యగారు ఏమో మంచిగా ఇక్కడ పూజ కార్యక్రమం మేము పూజలో నిమగ్నమై ఉన్నాము. ఇక వాళ్ళ పని వాళ్ళ ఆలోచనలు చేస్తుంటారు, టైంపాస్ కాకుండా ఏదైనా ఒక పని చేస్తే వాళ్ళకు స్టేజ్ మీద తీసి పెడితే మంచిగా అటు ఇటు తిరగదామన్న ప్లాన్లో అవుతున్నారు. కాకపోతే ఇక వాళ్ళ మమ్మీ భయంతో జర అట్లా సిట్ రైట్గా కూర్చున్నారు. ఇక మేమైతే పూజలో నిమగ్నమయ్యి ఫుల్గా మంచిగా అంతా చాలా ఆనందంగా మంచిగా పూజ అంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని పూజ విధానంలో కానీ అసలు ఆ పూజ చేసిన అప్పుడు కానీ వచ్చే ఒక ఆనందం కానీ ఒక రిలీఫ్. అంటే మనసులో ఏ భారం ఉన్నా కూడా ఈ పూజా కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం అది ఏదైనా సరే, ఇప్పుడు మన గణపతి పూజ కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఇలాంటి ఏదైనా మన హిందూ ధర్మం ప్రకారం అయితే ఇలాంటి పూజలు చేస్తే మాత్రం అది ఆనందంగా. ఇక పూజా కార్యక్రమం అయిపోగానే ఈవినింగ్ వరకు మంచిగా మా కాలనీలో ఉన్న సభ్యులు అందరు పిల్లలు కలిసి మంచిగా డ్యాన్సులు వేస్తుంటాయి. ఆ డ్యాన్సులో భాగంగా అయితే అందరూ మేము కూడా డ్యాన్స్ వేసే ప్రయత్నం చేశాము. కాకపోతే మా సభ్యులు ఎవరు అంటే వాళ్ళు కొంచెము పిల్లలు కాబట్టి వాళ్ళు సంతోషంతో అవుతున్నారు. మా సభ్యులు కూడా ప్రయత్నించారు డ్యాన్స్ వేద్దామని.
సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా సభ్యులతో కూడా డాన్స్ వేయిస్తాను. నెక్స్ట్ టైం మంచి అందరు సభ్యులతో కూడా డాన్స్ వేస్తాను. అంతను ఇక పిల్లలు బాంబులు పేలుద్దామని చెప్పేసి మంచి గన్ షాట్ పట్టుకొచ్చారు. చాలా వరకు అయితే చాలా సూపర్గా వచ్చింది వ్యూ అనేది. ఈ పూజా కార్యక్రమంతో పిల్లలు డాన్స్ తర్వాత ఇలా బాంబులు పేల్చడం ఈ కార్యక్రమం వ్యూ అనేది చాలా అద్భుతంగా అయితే వచ్చింది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ వ్యూ అనేది చాలా, అంటే ఈ షాట్ అనేది బాంబులు ఇట్లా పేల్చడం వ్యూ అనేది చాలా అద్భుతంగా, అంటే ఆకాశానికి మనము రంగులు అద్దినట్టయితే ఈ వ్యూ అనేది మనకు ఉంది. పిల్లలైతే ఈరోజు షూర్ మనం బాంబులు పేల్చాలి, మనకు డీజే, అంటే ఇంకోటి ఏంటంటే డీజే పెట్టాలన్న సంకల్పంతో కూడా డీజే కావాలని బలంగా కోరుకుని కూడా పిల్లలు డీజే కూడా తెచ్చిపెట్టుకున్నారు ఈరోజు. అదొక భాగము, ఇదొక భాగము, పూజా కార్యక్రమం ఒక భాగము. ఇలా మొత్తానికైతే మా పూజా కార్యక్రమము మా కాలనీలో ఉన్న గణపతికి సంబంధించి రెండో రోజు కూడా పూర్తయిపోయింది. చాలా అయితే ఆనందంగా ఉంది. ఈ బాంబుల కార్యక్రమం తర్వాత ఇంక పిల్లలు డ్యాన్సులు కూడా, ఈ డ్యాన్సుల కార్యక్రమము చూడండి, ఇక వాళ్ళ ఆనందానికి అద్దులేలు పిల్లలకు. ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తారు. తమ్ముడు తెలుసు కదా, సౌండ్ పెట్టి గిప్పని కుదిరితే DJ Cypress from Mehboob Nagar. DJ Kiran from Mehboob Nagar.